with love. ఇది రైలేనా? రాంగ్ నంబర్. ఆగండి. మనుషులతో పాటు ఇల్లు కూడా మార్చింది. ఫ్రమ్ మిస్ మృదుల విత్ లవ్ అని పబ్లిక్ గా ప్రకటించింది ఆవిడ గారు. ఇవన్నీ ఎంత ప్రేమతో పంపించిందో. ఇటువంటి కానుకలన్నీ ప్రేమతో కాకుండా పగతో ఇస్తారోటాయి కాదా? మరి ప్రమోషన్ ఇచ్చి పార్ట్నర్ గా కూడా చేర్చుకుంది. ఏమిటో అసూయ? అసూయ నాకా? ఆవిడ కళ్ళు నా కళ్ళ కంటే కొంచెం పెద్దవైనంత మాత్రాన అసూయ పడాలా? ఎందుకు పడాలి? ఎవరి కళ్ళందం వాళ్ళది. ఆవిడ ముక్కు కోటేరులో ఉన్నంత మాత్రాన అసూయ పడాలా? ఎందుకు పడాలి? ఎవరి ముక్కందం వాళ్ళది. ఆవిడ నడుము నాకంటే నాజూగ్గా ఉన్నంత మాత్రాన అసూయ పడాలా? ఎందుకు పడాలి? ఎవరి నడుమందం వాళ్ళదే. ఇంతకీ ఆవిడ బరువెంతో? కాటా వేసి కనుక్కుంటాలే. మీలాంటి వాళ్ళకి కాటాలతో ఏం పని? ఎత్తుకునే ఉంటారుగా. చాలా ఊరుకో, ఏదో ఉడికించాలని అన్నాను గాని అసలు విషయం ఏమిటంటే నాకు తెలుసు. ఇక అందమైన అబద్ధాలు మొదలవుతాయి. ఇదెక్కడ పెళ్ళవరా తండ్రోయ్. ఈ వయసులో చదువు చదువుని పోరు పెట్టింది, చదువుకున్నాను. మళ్ళీ ఉద్యోగం పోరు పెట్టింది, ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఈ కొత్త పోరు ఒకటి ఇక నేను భరించలేను. తుఫాను బాధితుల కంటే దరిద్రమైపోయింది నా పరిస్థితి. ఏ కాశీగా వెళ్ళి సెటిల్ అయిపోతాను అప్పుడు తెలుసుద్ది. ఓహో, కాశీలో మూడో సెటప్ పెడదామనా? శివ శివ. రాజు ఏంట్రా చెప్పు. సంసారం అయితే సరే మమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి మా బతుకుల్ని ట్యాంక్ బట్టి పాలు చేసేటా బెదరు. ఏమిట్రా ఇది? బ్యాచిలర్ డీలక్స్ విస్కీ ప్లస్ కారా బాటిల్ ఓపెన్ చేద్దామా? నువ్వేమో మా మీద సీతకన్ను వేశాక ఏం చేయాలి? అందుకని మందు తాగుతారట్రా? ప్యాకెట్తో కంపెనీ కోసం మందు కొట్టకపోతే బాగుండదు కదా. మీరు ప్యాక్ ఆడుతున్నారా? క్లబ్ వెళ్ళిన తర్వాత తప్పదు కదా బెదరు. మీరు క్లబ్కి వెళ్తున్నారా? రీటా కన్ను కొడితే క్లబ్కి వెళ్ళాలి కదా బ్రదరు. అసలు రీటా ఎవర్రా? అదే బెదరు మన జాయింట్ గర్ల ఫ్రెండ్. అదే క్యాబరీ డాన్సర్. అప్పుడే మర్చిపోయా బ్రదర్. అదేరా నీ పెళ్లి కాకముందు మెమరీ వేసుకుని బ్రదర్. ఆ తీపి జ్ఞాపకాలు అసలు ఇది ఇల్లా క్లబ్బా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక్కోవడం కష్టమేననుకో. ఇల్లును క్లబ్ గా మార్చడం కోసమే గవర్నమెంట్ మద్యపాన నిషేధం పెట్టింది. అదినా జయ, అది ఈరోజు మన రాజు బర్త్డే, అందుకే కొంచెం ఈ రోజు నా పుట్టినరోజు ఏంటి? అవునో కాదో పుట్టి ఏం ఉద్ధరించారని సమాజానికి చీడ పురుగులా దాపురించారు. జయ, జోక్ చేస్తున్నావా? ఇలాంటి ఆవరగాలతో నేనెందుకు జోక్ చేస్తాను? ముందు వెళ్ళాను, బయటకు గంటండి. అలా పిలిచే అర్హత మీకు లేదు. బాధ్యతలు మర్చి తిరగడానికి సిగ్గు లేదు. మనుషుల్లో బ్రతకండి. వదినా నిజంగా నమ్మేసావా? ఇది నిజమైన విస్కీ కాదు, థమ్స్ అప్. కావాలంటే తాగి చూడు. అవునదినా? షట్ అప్, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఇంకా ఎందుకు తిట్టించుకుంటారు? మళ్ళీ జన్మలో గడప తొక్కండి. వెళ్ళండి, వెళ్ళండి రా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నాకు వాళ్ళ మీద ఏమైనా పగ? వాళ్ళు బాగుపడాలని కదా. ఏమిటి నువ్వు వాళ్ళని బాగు చేసేది? వాళ్ళు బాగుపడితేనే నువ్వు బాగుపడతావు కాబట్టి. జయా, ఆవారగాళ్ళతో తిరుగుతున్న నిన్ను కట్టుకున్న పాపానికి నన్ను లోకం నానా మాటలు అంటున్నా భరిస్తున్నాను కాబట్టి. జయా, ఏ క్షణం నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారో, ఏ క్షణం ఏ గుండా కత్తి పడుకు నువ్వు బలైపోతావో తెలియని మూర్ఖత్వానికి.